రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గలరాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా పరిశుద్ధ కన్య అయిన మరియమాత జన్మ మహోత్సవాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangini Raju, Madimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction, and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For speed recovery of D. Velangini, Mass offered by Annapurna. For good health and for the gift of children to Divesh and Swapna family through the intercession of the Mother Mary, Mass offered by family members.
For eternal rest and peace to the departed soul of Velankani Priyanka in heaven, mass offered by Emelda and Sebastian family. For all departed souls in the family of Tumma Sushila, Kuncharla Koteshwar Rao and Malleshwari family. Thanksgiving Mass for all the blessings and for the marriages of children Snehankita and Mary Sanchana to be done according to God's will be, and for new independent house Mass offered in honor of Our Lady of Good Health by Tirumala Reddy, Shaw Reddy and Maria Goretti, Udumula Domnik Reddy family members. Thanksgiving Mass for all the blessings received and for the marriages of Manish and Praveena Mary to be done according to God's will. Mass offered in honor of Our Lady of Good Health by Kasu Lucas Reddy and Lalita Mary family members. Thanksgiving Mass for the good health and all the favors received. Mass offered to the Divine Mercy Jesus through Immaculate Heart of Mary by Y. Rajesh and family. For all the departed souls and souls in purgatory, Mass offered to the Divine Mercy Jesus through the Immaculate Heart of Mary by Y. Rajesh and family. For eternal peace to the departed soul of Rita on the occasion of death anniversary, Mass offered by Preeti. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను, కుటుంబ అవసరతలను ప్రభునికి సమర్పించి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ యొక్క అవసరతలన్నీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని భక్తితో ఈ బలి పూజలో పాల్గొందాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత జన్మదినోత్సవమును ఆనందముతో కొనియాడుదము. ఎందుకన ఈమె నుండియే నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఈరోజు యావత్ కథోలిక సభకు ఎంతో సంతోషకరమైనటువంటి దినము. ఎందుకనగా మన తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమాత యొక్క జన్మదిన మహోత్సవాన్ని మనమందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తుని తల్లి జన్మము దినాన్ని కొనియాడుతున్నామంటే ఇది క్రీస్తునికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న మనందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి దినము. లోకరక్షకుని తన గర్భములో మోస్తూ ఉన్నది, లోకరక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చిన తల్లి కాబట్టి ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుతూ మనమందరం కూడా వేచి ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు పరిశుద్ధ కన్యమరియ మాత యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న మనము ఎలా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నాం? ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయం కోరేవారముగా ఉంటున్నామా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, లోకంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, ప్రార్థనా జీవితం జీవించిన వారు ఉన్నారు, విశ్వాసంలో ఎదిగిన వారు ఉన్నారు. కానీ తండ్రి అయిన యావే దూతని మరియ తల్లి దగ్గరకు ఎందుకు పంపిస్తూ ఉన్నారు? యవన వయస్సులో ఉన్నటువంటి ఈ మరియ తల్లి చెంతకు దేవదూత రావడమేమిటి? శుభవచనములు పలకడమేమిటి? తండ్రి దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఆత్మశక్తి ద్వారా గర్భము పొందుకోవడమేమిటి? ఇదంతా కూడా గొప్ప రహస్యము. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, స్వయాన దేవుడే మరియ తల్లి దగ్గరకు వెళ్ళి వందన వచనాలు పలుకుతూ ఉన్నారు.
తల్లి నీ గర్భఫలము ఆశీర్వదించబడుతూ ఉందని. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు ఆ తల్లి యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్న మనమందరము కూడా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం అడుగుదాం. ఏ విధముగా తన చిత్తాన్ని దేవునికి సమర్పిస్తూ నీ చిత్త ప్రకారమే జరుగునుగా కానీ ఇదిగో ప్రభునికి తన ఆత్మ శరీరములను కూడా సమర్పించేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విధేయులైపోతూ ఉన్నది. దేవునికి లోబడి దేవుని చిత్తమే నా ఎడల జరగాలి అని తనను తాను ప్రభునికి త్యాగం చేసుకుంటూ ఉన్నది. ఆ తల్లి జన్మదినాన మనమందరం కూడా మరి యొక్క అవకాశాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన బంధువులు అందరూ కూడా రక్షించబడటానికి, ఆమె ప్రార్థన సహాయం ద్వారా మనమందరం కూడా దీవించబడటానికి, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి ఆ పరిశుద్ధ కన్య మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ బలి పూజలో మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి విశ్వాసముతో ప్రభు నుండి పాప మన్నింపును పొందుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహామహోన్నతునికి మహిమా, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమా, భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా Gloria, 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 Mahima, 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 Gloria, 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 Mahima, Mahima, Mahima. సర్వశక్తిగల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా, గ్లోరియా Mahima, 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 Gloria, 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 Mahima, Mahima, Mahima. లోక పాపములు మోసిడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా, గ్లోరియా Gloria, Gloria,
మహిమా గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వరా సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితసుత ఆత్మగ ఏకమయున్నవారా త్రిద్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననమును ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 30 వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకి తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠముడగును. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలియ సంద్రమునా గాలిని అణచిన వాక్కు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాక్కు. గలిలయ సంద్రమునా గాలిని అణచిన వాక్కు
నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాక్కు అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాక్కు అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాక్కు ఘనత మహిమా యేసుకే చెల్లును ఘనత మహిమా యేసుకే చెల్లును హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 18వ వచనము నుండి 23వ వచనం వరకు. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడునైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పేరేసుకు జేరాకు తండ్రి, వారి తల్లి తామారు. పేరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోమునకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమీనాదాబు జన్మించెను, అమీనాదాబునకు నహస్సోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనునకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజునకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనునకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి, ఆసాకు యోషాఫాతు, యోషాఫాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి, ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి, హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోను, ఆమోమునకు యోషియా జన్మించిరి. ఇశ్రాయేలీలు బబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యొకోనియా, అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనుపోబడిన పిదప యొకోనియాకు షయల్తీయేలు, అతనికి సెరుబాబేలు జన్మించిరి. సెరుబాబేలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు ఆకీము, ఆకీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియూదునకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను.
యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవ స్పందించుమయా, స్వీకరించుమో దేవ సంధించుమయా. సదయా నీ సేవలో మము నిలుపుమయా, సదయా నీ సేవలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరుకును, మన ప్రయోజనముల కొరుకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరుకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనతైక కుమారుని మానవత్వమును మా కొరకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్టక్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్రమగునట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమాత యొక్క జన్మదినోత్సవమును కొనియాడుతున్న మేము నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ సమయంలో దివ్యబలి పూజను సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో ఈరోజు మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా తలంచుకొని మరియ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో ఈ యొక్క బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద
క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ఇదిగో కన్య ఒక పుత్రుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణ ఉషోదయముగను ఉండును గనుక నీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ గృహమును మీ పాడి పంటములను ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరికీ కూడా మరి ఒకసారి మరియ తల్లి యొక్క జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల